ఏయ్, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేదా? లేకపోతే నీ సంగతి చెప్తా. 2-3 సంవత్సరాల నుంచి మా పార్టీలకు రమ్మని పిలిచినా నువ్వు వస్తలేవు. నీ పని గిట్ల కాదు, మేమేం చేస్తామో చూడు అని అన్నత పని చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. కథ సల్లా కూడా గింత పని చేస్తారా ఆయన పచ్చని చెట్లను నరుకుడు పాపం కదా. పార్టీలో చేరకపోతే మనుషుల మీద ఉన్న కోపాన్ని చెట్ల మీద తీసుకుంటారా? ఒకటా రెండా ఏకంగా 3 మొక్కలు అవి ఎప్పుడు పెరగాలి మళ్ళా పెడితే ఎప్పుడు కాయలు కాయాలో చెప్పురి. మరి ఇంత అన్యాయం చేస్తారా అనులా? మీరు కూడా ఒక పాటు చూస్తే మీకే అర్థమవుతుందిలా. అయితే అసలు ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దాపూర్ మండలంలో రమావతి సీతారాం బత్తాయి మొక్కలు నరికి పారేసిరంటే కాంగ్రెస్ నాయకులు. అయితే సీతారాం భార్య పేరు మీద 2 ఎకరాల 20 గుంటల భూమిలా 3 బత్తాయి మొక్కలను పెట్టిండట. అయితే సీతారాం వేరే పార్టీకి చెందిన మనిషి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పార్టీలకు రా అని అడిగితే 3 సంవత్సరాల నుంచి సొంత పార్టీలకు రమ్మన్నా వస్తలేడని చెప్పి ఆయనకున్న బత్తాయి తోటని కాంగ్రెస్ నాయకులు నరికిరని సీతారాం బాధతోటి చెప్పుకుంటున్నాడు. పాపం కదా, నీ పార్టీలు చల్లకుండా గా మొక్కలు ఏమైనాయి మీకేమైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మొక్కలను నరికి పారేస్తే మీకేమన్నా వచ్చింది అనుల్లా? అది గేమెన్ యాక్ట్ అండ పెద్దపురం మండలం నల్గొండ జిల్లా ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులో మా భార్య పేరు మీద 2 ఎకరాల 20 గుంటలు నా సొంత పట్టా భూమి కలదు. అట్టి భూమిలో 3 సంవత్సరాల క్రితం 300 చెట్లు బత్తాయి చెట్లు నాటినాను. నాటిన తర్వాత నేనేదో వేరే పార్టీలో ఉన్నానని ఇక్కడ అధికార పార్టీ నాయకులు శంకర్ నాయక్, మంగత, అశోక్ వీళ్ళ అనుచరులు వాళ్ళను మద్యమం తాపించి మాకు అధికార పార్టీ ఉన్నది, ఎవరడ్డొచ్చినా మాకు ఏం చేయలేరని నా మీద ఉన్న కోపాన్ని అంటే రాజకీయ కక్షతోటి నేనేదో వేరే పార్టీలో ఉన్నా అని నా మీద రాజకీయ కక్షతోటి వచ్చి నేను లేకుంటే ఆ కోపంతో గుడ్డలతోటి కత్తులతోటి నా బత్తాయి చెట్లను 3 సంవత్సరాల బత్తాయి చెట్లను మొత్తం నరికేసి ఆగం చేసిర్రు. ఇటువంటి దుర్మార్గం, నాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు ఖండించాలని, ఈ అన్యాయానికి నేను వ్యవసాయం చేసుకొని బతుకుతెరువు